వెల్కమ్ టు ఐతం టీవీ. త్రిపురలో హెచ్ఐవి కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న యువత హెచ్ఐవి బాధితులుగా తేలుతుండటంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర నలుమూలలా రోజుకు 5 నుంచి 7 హెచ్ఐవి కేసులు నమోదవుతున్నాయని వైద్య నిపుణులు చెప్పారు. ఇటీవల ఏకంగా 47 మంది ఎయిడ్స్తో చనిపోగా ప్రస్తుతం 828 మంది వైరస్ బాధితులను గుర్తించినట్లు తెలిపారు. ఇందులో 572 మంది అడ్రస్ ట్రేస్ చేశామని, మిగతా వాళ్ళు పై చదువుల కోసం వివిధ రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లారని చెప్పారు. ఈ మేరకు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోలర్ సొసైటీ TSACS రిపోర్టులు ఈ వివరాలను వెల్లడించాయి. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం పెరిగిపోవడమే తాజా ఉపద్రవానికి ముఖ్య కారణమని అధికారులు చెబుతున్నారు. డ్రగ్స్ తీసుకునేందుకు వాడే సిరంజీలతో హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోందని చెప్పారు. ఇటీవల త్రిపుర జర్నలిస్టు యూనియన్ వెబ్ మీడియా ఫోరం TSACS ఏర్పాటు చేసిన మీడియా వర్క్షాప్లో హెచ్ఐవి కేసులు వ్యాపించే చర్చపై జరిగింది. రాష్ట్రంలోని 220 స్కూళ్లు, 24 కాలేజీలో హెచ్ఐవి బాధిత విద్యార్థులను గుర్తించామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 హెల్త్ కేర్ హబ్బులలో యాంటీరిటో వైరల్ థెరపీ ART కేసు నమోదు చేసుకుంటున్న వారి గణాంకాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 2024 మే నాటికి 8729 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని వివరించారు. హెచ్ఐవి బారిన పడుతున్న విద్యార్థులలో చాలా వరకు డ్రగ్స్ బాధితులే ఉన్నారని చెప్పారు.